వెల్కమ్ టు వీటన్ న్యూస్. ప్రతి నెల ఆర్టీఏ అధికారులు మామూలు అడుగుతున్నారని, మామూలు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీ ఓనర్ నిరసనకు దిగాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద లారీ పైకెక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటానని వసంతనగర్ కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసనకు దిగాడు. ఆర్టీఏ అధికారులు వాళ్ళకి మామూలు ఇవ్వనందుకు తన లారీపై కేసు చేసినట్లు, ఒక్కో లారీకి నెలకు 8,000 రూపాయల లంచం వసూలు చేస్తున్నట్లు ఆరోపించాడు. ఇప్పటికైనా అధికారులు మామూలు వసూలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశాడు. లారీ ఎక్కిన అనిల్ గౌడ్ ను కిందకు దిగాలని రవాణా శాఖ సిబ్బంది విన్నవించినప్పటికీ అనిల్ గౌడ్ ఒప్పుకోకపోవడంతో పాటు తనను లంచం అడిగిన అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తేనే కిందకు దిగుతానని అనిల్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్ని లంచాలు కావాలో లంచాలు తీసుకొని ఏర్పడిగా పైసలు కాదన్నా మీరు కూర్చో. అంటే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు. నా ప్రాణం తీసుకున్నాకనే వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు. పైసలు ముఖ్యంగా లంచమో ఎన్ని అధికారికి అంతానా అవినీతి మేము చేయమో ఇవ్వని దగ్గర పైసలు తీసుకోరు. ఒక మాట నీకెళ్ళి దిగుతా నేను కూసో. హలో, కేవలం 1 నిమిషాలు పైసలు కొట్టడానికి చేసేది నా బండి మీద. రెడీ అయినా పైసల కోసం నేనేదో మీడియా కోసం నీ కవరింగ్ కోసం చెప్తున్నాను. నేను నా ప్రాణాన్ని తీసుకురావాలని వచ్చిన సామాన్యులతో వీళ్ళు ఆటలు ఆడుకుంటారు. చిన్న స్థాయితో వీళ్ళు ఆటలు ఆడతారు. ప్రతి ఒక్కరు నైట్ 12కి 2కి మరీ కార్లు వేసుకొని తిరుగుకుంటూ వసూలు చేసుకుంటారు. వీళ్ళు ఇసుక లారీల దగ్గర, బూడిది లారీల దగ్గర ఎవరన్నా ఓలిచిన వీళ్ళకి అధికారం, నౌకరు ఏమని అధికారం ఇస్తే పైసలు తీసుకునే అధికారం ఇచ్చారు వీళ్ళకు. లెటర్ పెట్టరు సార్ ప్లీజ్, దయచేసి. మనకు పెద్దపల్లికి ఒక మంచి పేరుంటుంది సార్. ఈ అవినీతి అధికారులతో పెద్దపల్లి జిల్లాకు పేరు మొత్తం నష్టం అవుతుంది సార్. ఇక్కడ క్లీన్ చీప్ 7 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన కాంగ్రెస్ వీళ్ళు అవినీతి దోసుకోవడానికి కదా సార్ వీళ్ళకి పదవులు అధికారం ఇచ్చింది. ప్రభుత్వాన్ని మార్పు వీళ్ళు దోసుకోవడం సార్ మా దగ్గర. లారీ మొత్తం చిన్న పట్టిపోయింది. టెన్షన్ కానీ పరిశాన్ కదా జస్ట్ 40,000 రూపాయలు లేనందుకు 8 నెలల నుంచి లారీ ఉన్నది. 40,000 లేనందుకు 10 లక్షలు నష్టం చేసిండు ఒక అధికారి. జస్ట్ ఆయనకి 8,000 రూపాయలు ఒక 5 నిమిషాలలో ఫోన్ పే చేస్తే నా బండి కేసు కాకపో. అది సార్ కూడా తెలుసు. 10 బండ్లు నాతో పట్టుకున్న ఇడిచిపెట్టారు. సంత నా బామ్మారిది కూడా ఇడిచిపెట్టిండు. నా దోస్తులే ఇడిచిపెట్టిండు. సార్ ఇడిచిపెట్టిండు. ఫోన్ పేలో ఎవిడెన్సులు చూపించిన వాళ్ళే స్క్రీన్ షాట్ నాడు కొట్టి పంపితే నా దాని మీద కేసు చేసిండు. ఆర్థిక స్తోమత దగ్గర పైసలు లేక నీ బండి ఇడిపించుకోలేకపోయినా కేసు పెడితే పెట్టరు సార్. చంపురు సార్ ప్లీజ్, నేను జైలుకు పంపురు సార్. అదేగా మీరు చేసే పని. ఇప్పుడు కేసు పెట్టి జైలుకు పంపుతారా సార్? నన్ను పంపుది మాటిని అధికారి మాటిని ఇంటికి వచ్చినందుకు నన్ను కేసు చేద్దాం సార్. మీరు జైలుకు పంపురు. మీ మీద రెస్పెక్ట్ సార్. సార్ 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 మీరు అందరూ చెప్పండి సార్. అనిల్ కుమార్ గౌడ్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక లారీ జూన్ 1, 2024 నాడు మసూద్ గారు కేసు రాసి ఎంఏ గారు కేసు రాసి సీజ్ చేయడం జరిగింది. అయితే వారిని పలుమార్లు పిలిచి దానికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి వారికి హెల్ప్ అయ్యే విధంగా చెప్పడం కూడా జరిగింది. నిన్న డీడీలు పట్టుకొని వస్తా అన్నారు. అయితే రాత్రి వారికి సంబంధించిన వారిదో మరి ఎవరిదో నాకు తెలియదు, ఏదో ఫిట్నెస్ లేదని చెప్పి బండికి ఫిట్నెస్ లేని కేసు రాశారు. అదేం పెద్ద కేసు కూడా కాదు. అది కారణంగా చూపించి ఆయన ఏదో నేను చనిపోతానని లారీ మీద కాలబెడతానని
అది ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. చర్య తప్పకుండా ఆయన మీద చర్య తీసుకుంటాం. సీజ్ చేసిన లారీ ఏంటి సార్ ప్రాబ్లం? అది ఓవర్లోడ్, ట్యాక్స్ లేదు. అప్పటికే 6 నెలల ట్యాక్స్ లేదు ఆ బండికి. ట్యాక్స్ లేనందుకు సీజ్ చేశారు. అది 8,000 అడుగుతున్నారు కదా, ప్రతి నెల 8,000 డిమాండ్ చేస్తున్నారు. ఆ బండికి రాసిన కేసు గురించి చెప్తున్నా. అంతకుముందు ఏం జరిగింది డైరెక్ట్ ఏం చెప్తున్నారు, దాని గురించి ఎంక్వైరీ చేస్తాం మేము. కానీ ఆయనది మాత్రం ట్యాక్స్ ఆల్మోస్ట్ 1 year పైన ట్యాక్స్ లేదు, ఓవర్లోడ్ ఉంది. దాని మీద కేసు రాయడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తా ఉంటారు. ఏదన్నా ఉంటే మేము ఎంక్వైరీ చేసుకుంటాం. మన కింది స్థాయి అధికారులకు ఫోన్ పే చేసినవి కూడా సరే, అవి ఏమన్నా ఉంటే కంప్లైంట్ చేసుకోమనండి పై అధికారులకు. ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు వారు ట్యాక్స్ కట్టకుండా తిరగడం అది ఎంతవరకు కరెక్ట్? అది నా బండి మీద ఓవర్లోడ్ లేదు, ఓవర్లోడ్ వెళ్తున్న వాహనాలను వదిలిపెడుతున్నారు. 8,000 అయితే ఎవరు ఇస్తారో వాళ్ళ అవునండి. ఏదన్నా ఉంటే వారు కంప్లైంట్ చేయాలి, పై అధికారులకు ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళు. ఏదంటే అంతేగాని వారు అఫెన్స్ చేసుకుంటూ పక్క వాళ్ళని వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అది థ్యాంక్ యూ.